వ్యక్తికి ఎడారిలో ఒక ఆలుచిప్ప దొరుకుతుంది. ఇతడు దీన్ని వాసన చూడగా ఇది ఫ్రెష్ గా ఉందని అర్థమవుతుంది. అప్పుడు ఈ వ్యక్తి ఈ ఆలుచిప్పను తన గుర్రానికి వాసన చూపిస్తాడు. అప్పుడు ఈ గుర్రం దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి ఇతన్ని తీసుకువెళ్తూ ఉంటుంది. అలా కొంచెం దూరం వెళ్లేసరికి ఈ గుర్రం నీరసించిపోయి కింద పడిపోతుంది. అప్పుడు ఈ వ్యక్తి దీని కడుపులో నీళ్లేమైనా ఉన్నాయేమోనని చూస్తాడు. కానీ దీని కడుపులో నీళ్లు లేకపోవడం వల్ల ఇతడు ఆ గుర్రాన్ని కాల్చి చంపేస్తాడు. ఆ తరువాత ఇతడు ఆ ఎడారిలో నడుచుకుంటూ చెరువు కోసం వెతుకుతూ ఉంటాడు. అలా కొన్ని గంటలు గడిచిన తరువాత ఇతడు చెరువు ఉన్న ప్రదేశానికి వస్తాడు. అయితే అప్పటికే ఆ చెరువు అంతా ఎండిపోయి ఉంటుంది. దీంతో ఇతడికి కోపం వచ్చి గన్తో కాలుస్తూ ఉంటాడు. అప్పుడు ఈ గన్ శబ్దాలకి పక్కనే ఉన్న జంతువులు అరవడం ఇతడికి వినపడుతుంది. ఇతడు ఆ శబ్దాలు వచ్చిన ప్రదేశానికి నడుస్తూ వెళ్ళగా దూరంగా ఒక క్యాంప్ కనపడుతుంది. ఇతడు ఆ క్యాంపు దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న ఒక టెంట్ లోకి వెళ్తాడు. ఆ టెంట్ లో ఇతడికి ఒక తోలు సంచిలో నీళ్లు కనపడతాయి. వెంటనే ఇతడు ఆ తోలు సంచిని పగలగొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఎంత ప్రయత్నించినా సరే అది పగలకపోవడంతో ఇతడు కత్తి తీసుకుని ఆ తోలు సంచికి రంధ్రం చేస్తాడు. దీంతో ఆ సంచిలో నుండి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు ఇతడు ఆ నీళ్లు తాగి దాహాన్ని తీర్చుకుంటూ ఉంటాడు. అలాగే ఆ తోలు సంచిని గట్టిగా లాగబోయి వెనక్కి పడిపోతాడు. అప్పుడు అక్కడికి ఒక విచిత్రమైన మహిళ వస్తుంది. వెంటనే ఈ వ్యక్తి ఆ మహిళ మాస్క్ పీకేస్తాడు. దీంతో ఆమె ఇతడిపై దాడి చేయగా వెంటనే ఈ వ్యక్తి ఆ మహిళ జుట్టు పట్టుకుని కత్తిరించేస్తాడు. దీంతో ఈమె బాధతో గట్టిగా అరుస్తూ తమ వాళ్ళని పిలుస్తుంది. మిగతా స్టోరీ కోసం వీడియోని లైక్ చేసి పార్ట్ 3 అని కామెంట్ చేయండి.